నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగళ్యం మరుట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్యభం सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा जगदेक माता जगदेक माता माता मरकत श्यामा मातांगी मधुशालिनी कुर्यात् कटाक्षं कल्याणि कदम्बवनवासिनी जय मातङ्गतनये जय नीलोत्पलकिते जय सङ्गीतरसिके जय लीलासुपुत्री
గణపతి తారంగం నవ్య గణపతి తారంగం పాల గణపతి తారంగం బుజ్జ గణపతి తారంగం శుభ్ర గణపతి తారంగం నవ్య గణపతి తారంగం పిండి బొమ్మల పుట్ట గణపతి వెండి కొండలే ఎలా గణపతి పిండ బ్రహ్మాండ నాయక పాపాయన సంపద కారకారిక గణపతి నాయకునికి ఒక్కసారి వచ్చిపోవా గణపతి లక్ష లక్ష పూలు తెచ్చాము పూజకి దిక్కు చూడవయ్య కదా గణపతి మన గణపతి తారంగం బుజ్జ గణపతి తారంగం శుభ్ర గణపతి తారంగం నవ్య గణపతి తారంగం పాల గణపతి తారంగం బుజ్జ గణపతి తారంగం శుభ్ర గణపతి తారంగం
ఏళ్ళు వచ్చినాయి ఇంకేం చేస్తాంలే అని ఎందుకు అనుకుంటున్నాం అని వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిన చాలా ఉంది అని అనుకున్నాను. ఈరోజు కమ్మ సంఘం వనభోజనాలు ఎందుకు అనుకోకుండా మనం అందరం కలుసుకోవడానికి మంచి మార్గం ఉంది. అందరం ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకుంటాం. సంవత్సరానికి ఒకసారైనా అందరం కలుసుకుందామని ఒక వేదిక పెట్టి మనందరినీ పిలిచి మనందరినీ కూడా మన మధ్యలో బంధాన్ని నిలబెడుతున్నవారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మరి చాలామంది అనుకుంటారు, కొంతమంది ముందుకు వస్తే వెనక నలుగురు ఆగుతూ ఉంటారు. అది రాజకీయాల్లో కావచ్చు, మన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి ముందు వచ్చిన వాళ్ళకి అది ఫుల్ అయ్యే వరకు కూడా మన చేతులు అందిస్తే బాగుంటుంది. కొంతమంది ఫైనాన్షియల్గా నిలదొక్కునే వరకు కామ్గా ఉంటారు. అవతల ఫైనాన్షియల్గా నిలదొక్కగానే విమర్శలు మొదలు పెడతారు. అక్కడ ఒక బిల్డింగ్ రెడీ అవుతుంది, దానికి ఏదో తయారవుతుంది, అప్పుడు విమర్శలు ఉంటే దయచేసి మన మీటింగ్లో మనం ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే ఇక కమ్మ సంఘానికి ఇందాక చెప్పారు శివనారాయణ గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది, ఎలా ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు విరాళాలు సేకరించడమే జరుగుతూ ఉంది. అలాగే కమ్మ సంఘానికి ఒక నికర ఆదాయం రావడానికి నా వంతుగా ఒక సలహాని అలాగే ఒక కొత్త పద్ధతిని నేను ప్రారంభించడానికి ఈ వేదికను నేను తీసుకొని మీకు కూడా చెప్తున్నాను. నచ్చితే ఇంకొక 10 మందో లేదా 100 మందో చేస్తే కొంత అమౌంట్ వస్తుంది. అదేమిటంటే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, 13 రూమ్స్ ఏమో ఉన్నాయి. మన బంధువులు వస్తారు, హైదరాబాద్ నుంచి రావచ్చు, లేదా అమెరికా నుంచి రావచ్చు, ఇంకో దగ్గర నుంచి రావచ్చు. వాళ్ళు ఎక్కడన్నా ఉండడానికి ప్రైవసీ కోసం ఈ రూమ్లోనే కనుక ఉంటే మనకి కొంత ఆదాయం వస్తుంది. వాళ్ళు కూడా కమ్మ సంఘం మనందరితో కలిసినట్టుగా ఉంటుంది. నేను ఈ రూమ్స్లో సంవత్సరానికి 10 రోజులు ఉండడానికి ఆ 10 రోజుల అమౌంట్ నేను ఇక్కడే వీళ్ళకి చెల్లిస్తూ ఉన్నాను. నాలాగా 100 మంది కనుక చేసుకుంటే 25 లక్షలు వస్తుంది సంఘానికి. అది నెలవారీ ఖర్చులు సరిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే సపోజ్ సంవత్సరంలో నేను ఈ రూమ్స్ వాడుకోలేదు, నాకు అమౌంట్ రిఫండ్ ఇవ్వక్కర్లేదు. వచ్చే సంవత్సరానికి దాన్ని పొడిగించాల్సిన పని కూడా లేదు. దాన్ని నేను వాడుకోవచ్చు, మా పిల్లలు వాడుకోవచ్చు, మా తమ్ముడు పిల్లలు వాడుకోవచ్చు, మా చెల్లెలి పిల్లలు వాడుకోవచ్చు, నా స్నేహితులు కూడా వాడుకోవచ్చు. ఎలా అంటే మనం తిరుపతిలో కాటేజీలు బుక్ చేస్తే ఎలా అయితే వెళ్ళి వాళ్ళకి నామినీ డోనర్స్ ఉంటారో వాళ్ళ తరఫున వెళుతుందో అలా ఆ ఆలోచనతో ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను. ఇది సబబు అనిపిస్తే మీ నుంచి కూడా ఇంకొక 99 మంది వస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. సో ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతర పెద్ద అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు మహిళలకి అందరికీ కూడా మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. ఈ కార్తీక వనభోజనాలు కలవటం వల్ల మనందరం కూడా ఒకసారి ఏకీకృతం అవ్వడం, అందరూ ఒకళ్ళ విషయాలను తెలుసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా ఉంది. అయితే ఈ కార్తీక వనభోజనాలు ముఖ్యంగా స్త్రీలు అధిక సంఖ్యలో దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీంట్లో కార్తీక వనభోజనాల్లో కార్తీక మాసం నాడు ఈ ఉపవాసాలు ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వారు తెల్లవారుజామునే లేచి ఉపవాసాలు చేస్తూ దీపారాధన చేస్తూ ఎంతో పవిత్రంగా ఒక 1 రోజులు ఏ విధమైనటువంటి మద్యము కానీ మాంసము కానీ ఏమీ తినకుండా చాలా పవిత్రంగా ఉంటున్నారు వాళ్ళు. అయితే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే అన్న. పొద్దున్నే లేస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు, తర్వాత దీపాలు వెలిగిస్తున్నారు. స్నానం చేయటం మల నిర్మోచనం పుంసాం జలస్థానం దినే దినే ప్రకృతి గీతాంబస్థానం సంసార బలనాశనం అన్నారు. అంటే శరీరం మలినాలు పోగొట్టుకోవటానికి స్నానాలు చేస్తున్నాం పొద్దున్నే మనం. అట్లాగే సంసారంలో ఉన్నటువంటి దోషాలని మలినాలు పోగొట్టుకోవటానికి మనం ఏం చేస్తామంటే గీతని అభ్యసించాలి, గీతా జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. అలాగే కరుణామూర్తి దేవ మా చిత్తము సర్వకాల సర్వాస్తులందు మీ పాదారమై అచంచలమైన భక్తితో ఉన్నట్లు అనుగ్రహింపము.
దేవా నీవు భక్తవత్సడవు, దీనుల పాలిట కల్పవృక్ష స్వరూపుడవు, నీవు తప్ప మాకెవరి దిక్కు, నిన్నే ఆశ్రయించుకుని అసత్తు నుండి సత్తులో కొనుకోము, తమస్సు నుండి జ్యోతులను తీసుకుని పోను, మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయమని మనం రోజు ప్రార్థించాలి. దానివల్ల మనం కొన్ని చేసేటువంటి ఏమైనా తప్పు పని ఉన్నప్పుడు కూడా వాటిని ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుని మనం మరి మన పద్ధతులు మార్చుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే దీపం దీపం జ్యోతి జనార్దన దీపో హర్తమే పాపం దీపం జ్యోతి నమస్తే అని కోటి దీపాలతో మరి ఈ కార్తీక మాసం అంతా కూడా ఇంటింటా కూడా దీపాలు సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక సార్ చెప్పిన విషయం ఒకటి చెప్తున్నాను. 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఒక కూపన్, ఆ కూపన్ విలువ 10,000 రూపాయలు. 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 10 కూపన్లు, 50 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 50 కూపన్లు, అట్లా మనం ఇవ్వటం జరుగుతుంది. అది వన్ టైం సెటిల్మెంట్ లాగానే. ఎందుకంటే 4 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 4 కూపన్లు ఇస్తాం. వాళ్ళు ఆ కూపన్లు ఎప్పుడైనా మనం ఎంతసేపు డొనేషన్లు అని కాకుండా మన ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, మన ఆదాయం ద్వారా నెక్స్ట్ ఇంకా అభివృద్ధి ఏ విధంగా చెందాలి అనే ఒక కార్యాచరణ అనేది సిద్ధం చేసుకోవాలి. అది ముందు తప్పనిసరిగా చేయడానికి అందరం కొంతమందిని కూర్చుని దాన్ని డిస్కస్ చేసి ఏ విధంగా అయితే వస్తువులు కొనడానికి వంట పాత్రలు కానీ టేబుల్స్, ఫర్నిచర్ ఇట్లా కొనాలి అంటే ఆయన మాకు అడ్రస్ చూసి ఇక్కడ హోల్సేల్ ఇక్కడ తక్కువ దొరుకుతాయి అని చెప్పి, ఆయన ఎంత బిజీ అంటే నెలకే 5-6 సార్లు 5-6 దేశాల చుట్టూ తిరిగి వస్తున్నారు. నేను కనుక భవన్పేట నుంచి బోధన వచ్చినట్టే ఆయన విదేశాలు తిరిగి వస్తున్నారు. అంత బిజీలో కూడా మేము ఎప్పుడు వెళ్ళినా మాకు టైం కేటాయించి మా వెంబటి ఉండి అక్కడ మనం కొనే వస్తువులు అందరూ పరిచయస్తులు ఉన్నారు, అందరితో మాట్లాడి బయట దానికన్నా తక్కువ ధరకు ఇప్పించి మాకు భోజనం కూడా ఆయనే పెట్టించి మేము తిరిగి ప్రయాణం అయ్యేదాకా మా వెంబడే ఉండేవారు. మీకు వేదిక పూర్వకంగా సభాపూర్వకంగా మీకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వేదికని ఆదాయించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు టైం తీసుకొని రావడం, కమ్మ సంఘానికి ప్రోత్సహించడం మా తరఫున శిరస్సు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మీరు ఇంత టైం తీసుకొని ఫ్యామిలీలు అందరూ వచ్చి ఇది ఒక పెళ్లి పండగలాగా అనిపిస్తుంది. సో మీ అందరి సహకారంతో మీ అందరిని చూసి మన శివనారాయణ గారికి ఆయనకి ఏం అవసరం లేదు, ఈ ట్రస్ట్ని ఇంకా పైకి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన చూసి ఆనందం నేను చూస్తున్నా ఆయన ముఖంలో. సో మీ అందరి ఆశీస్సులు, మీ స్పందన ఇది రావటం అనేది ఇదే కావాలి. వాళ్ళకి ఏంటి పాపం, వాళ్ళు ఫ్యామిలీస్ వదిలిపెట్టుకొని ఇంటి పనులు వదిలిపెట్టుకొని శ్రమించి, ఎందుకంటే నేను క్షుణ్ణంగా చూస్తున్నా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళ శ్రమ కానీ డెడికేషన్ కానీ. సార్ మీ టీంకి, మీ శివనారాయణ గారికి, మీ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అది ఎనలేని సేవ చేస్తున్నారు కాబట్టి ఇదంతా చేసి 2 చెట్లు నాటారు ఇక్కడ. ఒకటి అనేది కమ్మ సంఘం అనే చెట్టు, ఇంకొకటి అనేది ట్రస్ట్. ఈ 2 చెట్లు శాశ్వతంగా ఉంటాయి, దానికి ఒక పీరియడ్ లేదు. ఇప్పుడు పెట్టారు, దాన్ని పెంచడం మన బాధ్యత. దాన్ని రోజు నీరు పోసి పెంచి దాని ఫలాలు పెట్టడం అనేది మన బాధ్యత. ఆ బాధ్యత అనేది మనమందరం తీసుకుంటామని మీరందరూ కూడా పాలు పంచుకొని ఈ ట్రస్ట్ని మనకి మోడల్గా ఎక్కడ అందరూ పేరు తెచ్చుకునేటట్టు ఎటువంటి లేకుండా, అరే బోధనలో కమ్మ సంఘం ఉంది, వాళ్ళు ఫలానా ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అనే పేరు తెచ్చుకోవడానికి మీ అందరి సహకారం శివనారాయణ గారికి, వాళ్ళ టీంకి కావాలి. వాళ్ళకి ఎటువంటి సహాయం ఏది కావాలన్నా మేమందరం ఉన్నాము కనుక. సో ట్రస్ట్కి సంబంధించిన కానీ కమ్మ సంఘంకి సంబంధించి కానీ నా తరఫున, మీ అందరి తరఫున కూడా నేను చెప్పకూడదు, చెప్తున్నాను సపోర్ట్ చేస్తామని. అది మీరు చేసుకొని మీరు ఇంకా బైక్ తీసుకెళ్తే మేమందరం మా వంతు సహాయం కంపల్సరీ ఎప్పుడూ ఉంటుంది. అట్లాగే ట్రస్ట్కి కూడా నేను కూడా చాలా మందితో మాట్లాడుతున్నాను మన ట్రస్ట్ కోసము. చాలా ఇండస్ట్రియలిస్ట్ తోటి వాళ్ళతో కూడా మాట్లాడి నేను ఈ సంవత్సరం అందరికీ ఆహ్వానం. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్, చదువు మన భావితరాల్ని మార్చగలదు. అందుకని చదువుకి చాలా ప్రాముఖ్యత ఇవ్వండి. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, ఇక్కడ చదివే పిల్లల్ని కూడా. సో ఇందాక నల్లి ఎవరు చెప్పినట్టు ఒక్క బాబు కూడా మారి అంటే ఎక్కువ చదివి ఏదైనా ఫ్యూచర్లో కనుక శ్రీనివాస్ గారిలాగా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన అందరికీ మంచిది. వాళ్ళు చేసిన దాంట్లో మనకు కూడా ఎంతో కొంత చేయూతనిస్తారు. సో
చదువు మన అందరి భవితను మార్చగలదు. సో అందుకే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. చదువుకి చాలా ప్రాముఖ్యత ఇస్తున్న ఈ ట్రస్ట్కి సదా మేము మా తరఫు సేవ చేసుకుంటామని తెలియజేస్తాం. ధన్యవాదాలు. తెలుసు మన పిల్లలకి మన వయసు వాళ్ళకి తెలుసు. 20 ఏళ్లలో పిల్లలకి 15 ఏళ్లలో పిల్లలకి మీ పిల్లలు అవ్వచ్చు, మన వాళ్ళు అవ్వచ్చు, మన కులం గురించి మనం ఎంతమందికి చెప్తున్నాం, ఎంతమందికి తెలుసు, మన సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, భాషల గురించి, మన నాగరికత గురించి మనం ఎంతవరకు చెప్తున్నాం. సెల్ ఫోన్లు పట్టుకుంటున్నారు. మనలేదు, అతడు మనసుతో స్పందిస్తాడు, మన హృదయంతో స్పందిస్తాం. పాపం పురుషుడు మన స్టేటస్ని పెంచడానికి నిరంతరము కష్టపడతాడు. అతను వేసుకునే బట్టలు మహా అయితే ఇవాళ రేటును బట్టి 3,000 కన్నా ఎక్కువ ఉండదు. మనం కట్టుకునే చీరలు, మనం పెట్టుకునే నగలు ఎంత ఖరీదైనవో మీ మీద ధరింపచేసి మిమ్మల్ని చూసి మురిసిపోతూ వాళ్ళ స్టేటస్ని మీ ద్వారా చూపించుకుంటూ వాళ్ళు మురిసిపోతున్నారంటే మరి వాళ్ళు గొప్పవాళ్లే కదమ్మా. కదా, అక్క ఏమిటి మరగళ్ళనే పొగిడేసి వెళ్ళింది, తమ్ముళ్ళని ఏమి అనలేదని అనుకోకుండా మీరు వాళ్ళని కూడా చక్కగా ఒక వంశాన్ని వదిలి మీ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చి తమ తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని కూడా మీరు ప్రేమగా చూసుకుంటూ, వంట బాగా చేయలేదని కూడా మా మరదలు చేయకపోతే కోప్పడకండి, ఏమనాలో తెలుసా తెలివిగా, ఇవాళ నువ్వు వండినట్టుగా లేదే అన్నారనుకోండి, సంతృప్తి పడుతుంది. అసలు వాళ్ళ చీర కట్టుకుంటే చీరకే అందం వచ్చిందా అనండి, ఊరికే మీ మనసులో అనిపించినది పొంగిపోతారు. పాపం వాళ్ళు కోరుకునేది ప్రేమపూర్వకమైన ఒక అభినందన మాత్రమే. కూర బాగా చేస్తే మెచ్చుకోండి, బాగా లేదనుకోండి రేపు ఇంకా బాగా చేస్తావు, ఇవాళ ఏదో కొంచెం మనసు బాగాలేదేమో, ఒంట్లో బాగాలేదేమో, కొంచెం వాళ్ళు ఏంటో రోజులాగా లేదు అలా అనండి తప్ప వాళ్ళని కోప్పడి ఉరిమి చూసి వాళ్ళని మాట్లాడకండి. అలా మాట్లాడారో మళ్ళీ కర్మ సిద్ధాంతం ఉంది, జాగ్రత్త. అర్థమైందా? కాబట్టి ఏమ్మా ఎక్కువ మాట్లాడానా? అందరికీ మరోసారి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ఒక్కరిని అంటే దగ్గర కూర్చుని ఆలింగనం చేసుకోవచ్చు, ఇంతమంది ఉన్నారు కాబట్టి నా మనసుని అంతవరకు పంపించి మీ అందరినీ ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకుంటూ మనసుతో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. లేదు అని మనవి చేస్తున్నాం. కాలం మారింది, పరిస్థితులు మారినాయి. ఏదేమైనా ఈ మారుతున్న పాలనలో వ్యవసాయంలో మీరు ఇందాక చెప్పినట్టు చాలా ఒడిదొడుకులు ఉన్నాయి. ఏ రోజున రంగురంగులో కనపడుతున్నా ఈ సంవత్సరం కూడా ఈ భారీ వర్షాలతో ఎంతెంత చితికిపోయి ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. ఈ మాత్రం వచ్చినందుకు నేను అభినందిస్తున్నా. అందరూ కూడా ఈ వర్షాల మూలం కానీ ఈ పంటల మూలం కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. వ్యవసాయంలో గిట్టుబాటు విషయంలో కూడా ఇందాక మీరు చెప్పినట్టు నిన్ను కాంట్రవర్సీ కాదు, మీరు చెప్పినవన్నీ కూడా ఆస్వాదించాం. మంగళ వాళ్ళని చూసాం, చాకల వాళ్ళని చూసాం, అందరినీ చూసాం, అందరితో అనుభవించాం. ఆ ఫలితం, ఆ టేస్ట్ ని అనుభవించినట్టు తరంగా మిగిలిపోతున్నామేమో. మిగతా వచ్చేటువంటి కొత్త తరంలో అవి అంటే ఏంటో తెలియదు. ఊళ్ళో ఇంటికి వచ్చే చాకిలాడు లేడు, మంగళవాడికి షాప్కి వెళ్ళి కటింగ్ ఉంది. ఎన్నో విపత్కరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఏదొచ్చినా సమాజంలో ఎంతో ఎడ్యుకేషన్ లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతలో కొంత తట్టుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కొంతలో మిగతా వాళ్ళకన్నా కొంచెం బాగా కనబడుతున్నాం మేము. ఏదేమైనా సత్యవాణి గారు చెప్పినటువంటి మాటలో ఒక వాస్తవాన్ని నేను మాత్రం ఎప్పుడూ చెప్తున్నాను. ఇవాళ సోదరి చాలా చక్కగా చెప్పారు. అమెరికా వెళ్ళినా పాపులేషన్ పెరిగిపోయింది, వాళ్ళకే ఉద్యోగాలు లేని పరిస్థితి వస్తూ ఉంది. అక్కడ కూడా మనం వేసేటువంటి నిదానాలు కొద్దిగా మన కల్చర్ అక్కడ అమెరికాలో కూడా వాళ్ళలో కలిసిపోక మెల్లమెల్లగా కొద్దిగా మొదలవుతున్నాయి. మిగతా ఏమో తెలియదు కానీ ఈ సోషల్ మీడియా చూస్తే ఇండియన్స్ మీద, మన తెలుగువాడి మీద కార్తీక వనభోజనం సందర్భంగా 9వ తారీఖున జరిగిన కార్తీక మాస వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథిగా పండ వెంకటేశ్వర గారు, అలాగే వ్యాఖ్యాతగా
భారతీయ సత్యవాణి గారు రావడం జరిగింది, అట్లూరు రమాదేవి గారు, అట్లాగే వివిధ గ్రామాల నుంచి కమ్మ సోదరులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని పోరాటంతోనూ ఉసిరి చెట్టు పూజతోనూ అన్నగారికి పూలమాల సమర్పించడం ఇవన్నీ బ్రహ్మాండంగా చేసి సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే అందరితోనూ ఐక్యతగా ఉండాలి, మనమందరం ఐక్యతగా ఉండాలనే నానుడితోనే మేమందరం ముందుకు వెళ్తున్నాం. బ్రాహ్మణ సమాజానికి మనకి ఉన్నట్టు అవినాభావ సంబంధం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్కక్షోజ కుంభాకరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ योगानन्दकरी रिपुक्षयकरी